ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెళ్ళనేది ఎప్పుడూ అర్ధరహితం కాదురా. నువ్వు గంగమెళ్ళలో తాళి కట్టడం వెనక నీ ఉద్దేశం ఏదైనా అయి ఉండొచ్చు. కాని ఒక్కసారి మూడు ముళ్ళు పడ్డాక తను నీ భార్యే. తనకేం కాకూడదనే కట్టాను. ఇప్పుడు తనకి భయం లేదని తీసేయమండానికి నువ్వు కట్టింది తాయెత్తు కాదు, తాళి. పెళ్ళంటే జన్మజన్మలకు ముడిపడే బంధం. అది నువ్వు అంగీకరించి తీరాలి. మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు పెదనాన్న. ఈ ఇంట్లో ఉంటే గంగకి అవమానాలు తప్పవు. తను చాలా ఇబ్బంది పడుతుంది. పడని. నాకు తెలిసి ప్రపంచంలో ఏ ఆడపిల్ల కూడా అత్తారింట్లో కష్టపడకుండా ఇబ్బంది పడకుండా ఉండదు. చిన్నగా అందరినీ తనే తన దారిలోకి తెచ్చుకుంటుంది. గంగ గురించి నాకు బాగా తెలుసు. ప్లీజ్ పెదనాన్న, గంగిక్కడుంటే ఇటు పెద్దమ్మకి నచ్చట్లేదు, అటు గంగను కూడా ఏమనలేను. ఇద్దరి మధ్య నేను సఫర్ అవుతున్నాను. సరే, నువ్వు ఒక పని చేయి. నువ్వే లగేజ్ సర్దుకొని ఎక్కడికైనా వెళ్ళిపో. అవునరా, గంగ నా ఇంటి కోడలని నేను అంగీకరించాను. నువ్వు కూడా నీ భార్యని అంగీకరించాల్సిందే. ఇక మీ పెద్దమ్మంటావా? తనేదో మొండితనం చూపిస్తుంది. తనకు కూడా వేరే ఆప్షన్ లేదు. తను ఇప్పటికైనా ఎప్పటికైనా మిస్సెస్ గంగా రుద్రప్రతాపే. అర్థమైందా రాజ్యా? ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో. అవును, తన దారి తన్ని చూసుకోమన్నావు. గంగేముంది? తాళి చూపించి, మీరు నా భర్త, ఇది నా అత్తారిల్లు, మా అమ్మ నన్ను మీ చేతుల్లో పెట్టింది, నేనెక్కడికి వెళ్ళను అంది. తను కరెక్ట్గానే అంది. నువ్వే దారి తప్పినప్పుడు ఈ డైలాగ్ గుర్తుపెట్టుకో. గుడ్ నైట్. అమ్మా గంగా, నీ పాట అద్భుతంగా ఉంది. నీ గొంతు మధురంగా ఉంది. నువ్వు గలగల మాట్లాడతావని తెలుసుగాని ఇంత బాగా పాడతావని మాకు తెలీదు. ఉదయాన్నే కోయిలగాను నిద్రలేపినట్టుగా ఉంది. థ్యాంక్స్ పెద్దోరు. చిన్నప్పుడు మా పక్కింట్లో రేడియో ఉండేది. ఆ పాటలు వింటూ వింటూ పాడడం నేర్చుకున్నాను. మా బస్తీలో ఏ పండగైనా సరే నా పాటతోనే మొదలు కావాలి. నా పాటకి ఫ్యాన్ సింగల్ కూడా ఉన్నారు. నిన్ను చూస్తుంటే మా అమ్మ నాకు గుర్తొస్తుందమ్మా. మా అమ్మ కూడా ఇంతే. తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు ముగ్గులతో నింపేసేది. ఆ తర్వాత మీ అత్తయ్య వచ్చింది. ఏవో కొన్ని రోజులు పండగలకి పబ్బాలకి ముగ్గులేసేది. నాకు బిజినెస్లో హెల్ప్ చేయటం స్టార్ట్ చేశాక అది కూడా వదిలేసింది. ఆ తర్వాత మాకొచ్చిన కోడళ్ల గురించి చెప్పక్కర్లేదనుకో. ఇన్నాళ్లకి నీ వల్ల ఈ ఇంటికి రంగుల కళొచ్చిందమ్మా. ఉదయాన్నే భజన మొదలెట్టేశారు. అయినా ఇంటి నిండా సర్వెంట్స్ ఉన్నప్పుడు ఇలాంటి పనులు ఎవరు చేస్తారు మావయ్య గారు? పనివాళ్లు అన్ని పనులు చేస్తారమ్మా. కానీ ఇలాంటి పనులు ఇంటి ఆడవాళ్లు చేస్తేనే ఇంటికి కళతేస్తాయి. ఇదిగో ఇలా.
ఏదేమైనా మన ఇంటిని మనమే అందంగా మార్చుకోవాలి. దేవుడు నాకు అందమైన అత్తారింటినిచ్చాడు. ఆ ఇంటిని మరింత అందంగా చూసుకునే బాధ్యత నాదే కదా మరి. మ్మ్. ఓహో నైస్. ముగ్గులేసి రంగులేసి అప్పుడే ఇంట్లో వాటాలు అడుగుతున్నావా గంగా? నీ ఇల్లు అంటున్నావు. నాది అంటే సొంతంగా భావించడం, సొంతం చేసుకోవాలి అనుకోవడం కాదు. బాగా చెప్పావు గంగా. అయినా నువ్వేంటమ్మా చాలా ఎర్లీగా వచ్చేసావు. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఫైన్ అంకుల్. పెద్దవాడిగా ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో అమ్మా. ఆడవాళ్లకైనా మగవాళ్లకైనా ఆవేశం ఎప్పుడూ మంచిది కాదు. కరెక్ట్ అంకుల్. నాకు కూడా ఇప్పుడిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి. అందుకే ఇక మీదట ఆవేశంతో కాదు, ఆలోచనతోనే అన్నీ చేస్తాను. ఏం జరిగింది? అందరూ ఇంటి ముందు గ్యాదర్ అయ్యారేంటి? వాళ్ళావిడ ముగ్గులేసి మరీ అందర్నీ లేపిందని చెప్పండి అంకుల్. లేదంటే నేనొచ్చి ఏదో గొడవ చేస్తున్నాను అనుకుంటాడు. పారు, అక్కడే ఉండిపోయావేంటి? రా లోపలికి. వస్తున్నాను ఆంటీ. నేను ఆంటీ పిలిస్తేనే వచ్చాను. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. గంగా, నీ ముగ్గింకా బ్యాలెన్స్ ఉంటే వేసుకో. అయినా ముగ్గులోకి దించాల్సిన అవసరం ఇంక నీకు లేదు కదా. దాని దీంట్లో కుక్క బతుకు అన్నావు, అదేమో ఇంటి మహారాణిలో పోసుకొడుతుంది. ఏంటి సంగతి? నో పారు, అది కోడిలుగా ఇంటి పని చేసినా దానంతా పని మనిషిలాగా చూస్తున్నాం. కానీ అది మాత్రం అదే గొప్పగా ఫీల్ అయిపోతుంది. పాజిటివిటీ పీక్లో ఉంది. అదేం కాదు, అలా అన్నీ భరిస్తున్నట్లు నటిస్తే రుద్రబావ మెల్ట్ అయిపోతాడు. పర్మనెంట్గా సెటిల్ అయిపోవచ్చని ప్లాన్. ముగ్గు వేస్తుందా? చెప్తాను దీని సంగతి.